ఫోన్ ట్యాపింగ్ కేసులో కావాలని నా పేరు ఇరికించారని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవటమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. బిజినెస్ బ్లాక్ దందాలు, తప్పులు చేసేటోళ్లే స్వార్థంతో పార్టీ మారుతున్నారని ఆరోపించారు. 6 నెలలలోపు రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితులు వస్తాయని జోష్యం చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు వ్యవహరించినా పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలపై బీజేపీ అక్రమ కేసులు పెడుతున్నదని ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు. గతంలో గెలిచినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలై వేరే పార్టీల పోతున్నటువంటి సంఘటనలను, సందర్భాలను, వ్యక్తులను మనం చూస్తున్నాం. కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని వీడిపోయిన వాళ్ళందరూ కూడా వ్యక్తులుగానే పోతున్నారు తప్ప వాళ్ళ ఎంబడి క్యాడర్ ఎక్కడ కూడా పోతలేరు అన్నటువంటి విషయాన్ని వర్ధన్పేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాకు అర్థమైంది. కేవలం నిన్న ఒకే ఒక మెసేజ్ ద్వారా వేలాది మంది వర్ధన్పేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉద్యమకారులు, గులాబీ సైనికులందరూ కూడా రావటం జరిగింది. ఈరోజు పచ్చని చెట్టుకు ఎండిపోయినటువంటి కొన్ని ఆకులు రాలిపోవచ్చు. చెట్టు బలంగా ఉంది, ఏర్లు ఇంకా బలంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ చెట్టు రాబోయే రోజుల్లో ఎగిరిస్తుంది, పూలు పూస్తుంది, కాయలు కాస్తుంది. ఆ పండ్లన్నీ కూడా ఆ చెట్టును సంరక్షించిన వాళ్ళకే చెందే విధంగా పార్టీ నాయకత్వం కూడా మరి పాటుపడుతుందన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చోటాబాయ్, కేంద్రంలో ఉన్న బడాబాయ్ మిలాఖత్ ఈరోజు కేసీఆర్ గారిని మనోధైర్యం దెబ్బతీయాలి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అతలాకుతలం చేయాలి, ఉద్యమకారులను చెదరగొట్టాలి, వారి మనోభావాలు దెబ్బతీయాలని చెప్పి అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కేసీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళలను నిజం చేసినటువంటి ఒక వ్యక్తిగా, మహోన్నతమైన వ్యక్తిగా ఈరోజు ఖచ్చితంగా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు, సంస్థాగతంగా అనుకో, ఇతర విషయాలు అనుకోండి. ఇంత పెద్ద 60 లక్షల కుటుంబ సభ్యులలో అక్కడక్కడ ఏమైనా పొరపాటు జరగవచ్చు, కానీ అవన్నీ కూడా సవరించుకొని ఒక బలమైనటువంటి శక్తిగా తెలంగాణ ప్రజల మనోభావాలను కాపాడుతూ ఒక బంగారు తెలంగాణ నిర్మాణం కోసం గులాబీ సైనికులుగా మేమందరం కూడా వారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. చాలామంది నాయకులు పార్టీ వీడిపోతున్నారు. నాకు తెలిసిన కాడికి పార్టీ బారిటోళ్ళందరూ కూడా ఏదో బిజినెస్ చేసేటోళ్ళు, ల్యాండ్ దందాలు చేసేటోళ్ళు, తప్పు పనులు చేసేటోళ్ళు, ఇసుంటి వాళ్ళే రాజకీయాలల్లో అధికార పార్టీ ఉంటేనే బతకగలుగుతూ ఉంటూ పోయేటోళ్ళు చాలామంది ఉంటారు. చాలా నియోజకవర్గాలు పోయారు. మా దగ్గర కూడా పాలకుర్తి నియోజకవర్గాలు పోయారు, వర్ధనపేట నియోజకవర్గాలు పోయారు, హన్మకొండలో పోయారు, వరంగల్లో పోయారు. పోయేటోళ్ళంతా కూడా ఏదో తప్పు చేసి ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో ఎక్కడుండో వేరే ప్రభుత్వాలతోటి అండ తీసుకున్నందుకో పోయేటందుకే అవకాశం ఉంటుందనేది నాకు రాజకీయంగా ఉన్న అనుభవం మీద చెప్తున్నా. కానీ ప్రజలు మారరు. ప్రజలు క్లియర్గా 100 రోజుల పరిపాలన లోపల ఫెయిల్యూర్స్ను రివ్యూ చేసుకుంటున్నారు. 100 రోజుల లోపల ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి అన్నీ మోసం చేశారు.
ఒక రౌతు బారేస్తారు, బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, అనేది తప్పులేదు. నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాను. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా. ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం. టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు ఈ కష్టకాలం నేను ఎన్నో చూశాను. ప్రతిపక్షంగా చాలామంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా చూశాను. చాలామందిని ఎదుర్కొన్నాను. నన్ను రాజశేఖర రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టినా మీకు తెలియదా? నా వర్ధన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తా అన్నాడు. నీకెక్కడ నిలబడకుండా చేస్తా అన్నాడు. పోతామే అనుకున్నా. నేను పోలే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను గుంజే ప్రయత్నం చేసిండు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు గుంజే ప్రయత్నం చేసిండు. నేను పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించిన 3 సార్లు. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు పోస్ట్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్తలకు అండదండలు ఉంటారు. మీడియా ముఖంగా మా కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి నా మీద అత్యంత నమ్మకంతో బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా నా పేరు ప్రకటించడం జరిగింది. దానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గత 10 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి స్కీమ్ ప్రతి ఇంటిని చేరింది అన్న దాంట్లో ఎటువంటి అబద్ధాలు లేవు. అయితే ఏంటంటే ప్రజలు మార్పును కోరుకున్నారు. కానీ ఈ 100 రోజులలోనే కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉన్నదనేది ప్రజలు చూస్తున్నారు. రైతు బంధు సరిగ్గా పడలేదు అందరికీ. తర్వాత పంటలు ఎండిపోతున్నాయి, కొత్తగా బోర్లు వేసుకుంటున్నారు, కరెంటు సక్రమంగా లేదు. ఇట్లాంటి అనేక పథకాలు కూడా ఏది కూడా సాఫీగా ఉన్న పాతవి కూడా సరిగ్గా జరగట్లేదు. అన్నం ఉడికిందా లేదా తెలియడానికి ఒక మెతుకుని చూసినట్టే కాంగ్రెస్ పరిపాలన ఇక మీదట ఇంకో 5 ఏళ్లలో ఎలా ఉండబోతుందని చూడడానికి కూడా ఈ 100 రోజుల పరిపాలన చాలు. అయితే మనం చూస్తుంటే పేపర్లలో కానీ అక్కడక్కడ ఇస్తున్నారు బీఆర్ఎస్ ఖాళీ అని. కానీ ఈరోజు మా సమావేశ మందిరంలో చూస్తే కనుక గులాబీ సైనికులు నిండిపోయి ఉన్నారు, బయటకు కూడా వచ్చారు. కేవలం ఇంతమంది కూడా బీఆర్ఎస్ని పట్టుకొని ఉన్నారు అంటే అదంతా వాళ్ళు చాలా నిబద్ధత ఉన్నారని తెలియజేస్తున్నాను. అట్లాగే మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వప్రయోజనాల కోసం వెళ్ళిన వాళ్ళే. ఇంతకుముందు మనము నిన్న పేపర్లో చూసినట్టు మల్లారెడ్డి పార్ట్ టైం పొలిటీషియన్ అన్నట్టు వాళ్ళందరూ కూడా పార్ట్ టైం పొలిటీషియన్సే, ఫుల్ టైం బిజినెస్ మెన్లు. కాబట్టి వాళ్ళ బిజినెస్లు కాపాడడానికి మాత్రమే వెళ్ళిపోయారు. మేమందరం కూడా కలిసికట్టుగా చాలా గట్టిగానే ఉన్నాము. మేము ఇక మీదట రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా ఫైట్ చేస్తాము. డెఫినెట్గా కూడా బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా నేను గెలుస్తాను. అట్లాగే నేను ఒకటే చెప్తున్న ప్రజలకి ఏంటి అంటే బీఆర్ఎస్ స్వరాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడిన పార్టీ కాబట్టి మన గొంతుకగా మనం మాత్రమే అంత గట్టిగా మాట్లాడగలం. అదే జాతీయ పార్టీలు అయినటువంటి కేంద్రంలో కొత్తగా వచ్చిన పార్టీ కాదు బీజేపీ. గత 10 ఏళ్ల నుంచి కూడా తెలంగాణకు అన్యాయం చేస్తూనే వస్తుంది. కాబట్టి వాళ్ళ అభ్యర్థి అయినా కాంగ్రెస్ అయినా కూడా వాళ్ళు ఏది కూడా వాళ్ళ అధినాయకుల ప్రకారం నడుచుకుంటారు. వాళ్ళకి వేరే ప్రయోజనాలు ఉంటాయి. కానీ బీఆర్ఎస్ నాయకుడైనటువంటి కేసీఆర్ గారికి వేరే ప్రయోజనాలు లేవు. ఆయన కేవలం రాష్ట్రం కోసమే పోరాడిండు. రాష్ట్రంలో ప్రతి అణువు ఆయన తెలిసింది. కాబట్టి మా బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపించమని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మీ అందరి గొంతుకగా నేను ఢిల్లీలో మాట్లాడతానని తెలియజేసుకుంటున్నాను.